నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్, అడ్వకేట్. మిత్రులారా, పోక్సో కేసు అంటే ఏంటి? పోక్సో కేసులో ఎవరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి దరఖాస్తు కంప్లైంట్ ఇవ్వవచ్చు? సో మిత్రులారా, 2012 సంవత్సరం వరకు మన దేశంలో ఏ స్త్రీ మీద అయినా అత్యాచారం జరిగినా, మానభంగం జరిగినా, రేప్ చేసినా వాళ్ళ మీద గతంలో ఐపీసీ చట్ట ప్రకారంగా వాళ్ళ మీద ఒక రేప్ కేసు నమోదు చేసి విచారణ చేసేవాళ్ళు. ఒకవేళ రేప్ జరిగినట్లు నిరూపణ జరిగితే ఆ సెక్షన్ ప్రకారంగా వాళ్ళకు శిక్ష ఉండేది. అయితే 2012వ సంవత్సరంలో మన దేశంలో పోక్సో అనే ఒక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ఎందుకు తీసుకొచ్చినారు అని అంటే 18 సంవత్సరాల లోపు బాలబాలికలకు ఎవరైనా అత్యాచారం చేసినా, మానభంగం చేసినా, సెక్సువల్గా వేధించినా, హరాస్మెంట్ చేసినా, అసభ్య పదాజాలంతో తిట్టినా, కొట్టినా, వేధించినా వారి మీద ఈ చట్ట ప్రకారంగా కేసు రిజిస్టర్ చేయడం అనేది జరుగుతుంది. ఈ పోక్సో చట్టంలో 46 సెక్షన్లు ఉంటాయి. కొన్ని బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి, మరికొన్ని కఠినమైనవి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ ఉన్నాయి. ఈ పోక్సో చట్ట ప్రకారంగా స్పెషల్ కోర్టుల నిర్వహణతో కేసుల విచారణ జరిపి ఎవరైతే అక్యూజ్డ్ ముద్దాయిలు ఉన్నారో వాళ్లకు శిక్ష విధించడం అనేది చేస్తూ ఉన్నారు. ఈ కేసులో బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మైనర్ అని వారి స్కూల్ సర్టిఫికేట్ ఆధారంగా లేదా బర్త్ సర్టిఫికేట్ ఆధారంగా నిరూపణ జరిగితే, అలాగే మెడికల్ రిపోర్ట్ ఆధారంగా అత్యాచారం జరిగిందని, మానభంగం జరిగిందని నిరూపణ జరిగితే చాలా కఠినమైనటువంటి శిక్షలు ఉంటాయి. ఈ పోక్సో కేసులో ఇన్ కెమెరా ప్రొసీడింగ్ ద్వారా విచారణ అనేది కూడా నిర్వహిస్తుంటారు. ఇన్ కెమెరా ప్రొసీడింగ్ అంటే ఏంటి అని అంటే, నలుగురిలో విచారణ చేయకుండా కేవలము బాధితురాలు, న్యాయమూర్తి గారు, అలాగే సంబంధిత అడ్వకేట్ల సమక్షంలో మాత్రమే విచారణ జరుగుతుంది. ఈ పోక్సో కేసుకు సంబంధించి బాధితురాలు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన సమాచారము పత్రిక ప్రకటన, పబ్లిసిటీ చేయడం అనేది కూడా నేరమవుతుంది. సో ఎవరైతే బాధితురాలు ఉన్నారో వాళ్ళు మైనర్ కాబట్టి వాళ్ళ తరపున వాళ్ళ తల్లిదండ్రులు, రక్త సంబంధికులు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి తమ బిడ్డకు ఈ రకంగా అన్యాయం జరిగిందని దరఖాస్తు కంప్లైంట్ చేయవచ్చు. సిఐ స్థాయి అధికారి మాత్రమే ఇది ఇన్వెస్టిగేషన్ చేయాలి. మహిళా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయడానికి ప్రాధాన్యత ఉంటుంది. సో ఇలాంటి అంశాలు మీకు తెలియపరచడం కోసం చట్టపరమైన సమస్యలకు పరిష్కారాలు అనే పుస్తకాన్ని తీసుకొచ్చి